ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే వాళ్ళ పేస్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడనమాట. ఎందుకు భయ్యా, అతను ఏజ్ చూసుకుంటే 35 ఇయర్సే కదా, మరి ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడు అంటే దాని గురించి అతనే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే రేపు ఇండియాతో టెస్ట్ సిరీస్ జరగబోతోంది, దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళకి యాషెస్ సిరీస్ ఉంది ఇంగ్లాండ్తో, దాని తర్వాత మళ్ళీ 2027లో వచ్చేసరికి ఓడే వరల్డ్ కప్ జరగబోతోంది కదా. సో నా మెయిన్ ప్రయారిటీ వచ్చేసరికి టెస్ట్ క్రికెట్, అదేవిధంగా ఓడి వరల్డ్ కప్ మాత్రమే. సో అందుకని చెప్పేసి వాటికి ఎక్కువ టైం ఇవ్వాలి అని చెప్పి T20 క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తున్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇప్పటి వరకు అతను మరి T20లో ఎన్ని మ్యాచ్లు ఆడాడు భయ్యా అంటే కేవలం 65 మ్యాచెస్ ఆడి ఏకంగా 79 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇప్పటి వరకు. అయితే మరి దీని గురించి కనుక మనం మాట్లాడితే ఖచ్చితంగా ఇది ఆస్ట్రేలియన్ టీంకి ఒక ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే మరి రేపు 2026లో కూడా మరి T20 వరల్డ్ కప్ జరగబోతోంది కదా. సో మరి ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్ టీంకి అసలు బౌలింగ్ అటాక్లో మరి ఎటువంటి లోపం లేకుండా చేశాడు మిచెల్ స్టార్క్. ఎందుకంటే తనదైన రోజున ఎటువంటి బ్యాట్స్మెన్ కూడా నిలబడలేడు. మీరు అందరూ చూసే ఉంటారు. తనకు గనక ఒక్కసారి రిథమ్ అందిందంటే మాత్రం ఎటువంటి బ్యాట్స్మెన్ కూడా అసలు ఆడలేని సిచ్యువేషన్. అతని యార్కర్లు మీరు అందరూ చూసే ఉంటారు. ఆ యార్కర్ కనుక పర్ఫెక్ట్గా దించాడు అంటే అసలు మనకి బుమ్రా కూడా అటువంటి యార్కర్లు వేయలేడని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. సో మరి అటువంటి యార్కర్లు దించుతాడు, దాని తర్వాత అవసరమైనప్పుడు కూడా కీ వికెట్స్ ఇస్తూ ఉంటాడు. సో మరి అటువంటి బౌలర్ని ఇక నుంచి వాళ్ళు T20 క్రికెట్లో మిస్ అవుతారనే చెప్పాలి.